రాము టర్మ్ ఫీజు కట్టలేదని పేరు తీశారా? నిజంగానా? అవునరా పాపం. అయితే మనందరం కలిసి కట్టేద్దాం రా. సరే, నేను 20 ఇస్తాను. నేను 25 ఇస్తాను. నేను 30 ఇస్తాను రా. నేను 40 ఇస్తాను. హలో శ్యామ్, నువ్వెంత ఇస్తావు? నేను 10 ఇస్తాను రా. సరే, మిగతాది క్లాసికల్ కలెక్ట్ చేద్దాం పదండి రా. రాము, ఫీజు మీరు కట్టారా? ఏ కట్టకూడదా? కట్టకూడదని కాదు, ప్రతిసారి ట్యూషన్లో వచ్చే డబ్బుతో జీతం కట్టేవాడిని. ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ట్యూషన్ కూడా చెప్తారా? ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను. మీరు పని చేయండి, రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి. ఏమిటండి, ఏమైంది? తెలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదయ్యా. మరి బండి చూస్తే కొత్తలా కనిపిస్తుంది కదండి. ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే. ఇలా ఒకసారి ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి మెకానిక్ వా? కాదండి, డాక్టర్ని. డాక్టర్ కారు గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలం వెరీ సింపుల్. మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కారుకు జబ్బు చేస్తే రోడ్డుకి ఆగిపోతుంది, అంతే. మీరు లేవండి. దీనికే జబ్బు లేదండి. లేదా? లేదండి. నేనేమన్నా ఫోన్ అనుకున్నావా? అవునండి. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి, పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. బాలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్పాను కదండి డాక్టర్ అని. మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్ అండి. సివి రోడ్? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారి ఇల్లా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్పాను. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా, ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా, అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితే రా. స్వప్న సార్, మీరు వద్దు, తొందరపడొద్దు. స్వప్న వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ, ఈయన మీకెక్కడ దొరికారు? స్వప్న, మీరు మీ డాడీ? ఏమిటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు? వద్దు, తొందరపడొద్దు. ముందే చెప్పాననుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కేవాడు కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాం సార్, రాము. సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉండు డాడీ, అసలే ఆయనకు సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు. నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. బాబు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కాదు డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ చెప్తావా? ఏం డాడీ, ఎందుకు చెప్పకూడదు? అవును, ఎందుకు చెప్పకూడదు? ఏమయ్యా సీతారాం? నా పేరు సీతారాం సార్, రాము. ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఉషా, గోపి. ఏంటక్క? వస్తున్నానక్క. ఏంటక్క? రాము, వీరే మీ స్టూడెంట్స్. ఈయనే మీ మాస్టర్. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలి అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. జీతం ఎంత ఇవ్వమంటావు? నీ ఇష్టం సార్. నేను చాలా తక్కువ ఇస్తాను. పిల్లల మాట అప్ప నెరుకు నానెక్కలేను బాబా. ఎక్కేసినావు కదా, ఇంకేటి ఉంది? అలా అలా ఎక్కేసినావు అంటే 4 మెట్లు. హిమాచలం కొండ అనుకుని ఎక్కి ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను. మా ఆయన కడుపు రాకపోయినా బాబు, నానెక్కలేను బాబు. అదేటది రాగా కడుపుతే ఆ మాట అనుకోదు. చెల్లమ్మత్త, మలాయమా ఎప్పుడు చెప్పారు? వేటి లేదత్త, ఇది హౌస్ సర్జన్ అని. ఏటంత ఐసే? ఐస్ కాదు మావా, డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్. ఓ సోసి డాక్టర్ అయితే మనకేటి నోటు. ఇక ఎప్పుడు హాస్పిటల్లో ఉండిపోవచ్చు. ఏటంత? నానే తంతను, నువ్వు ఏటంటే నేను అదే అంతను. సరే మావా, ఏమిటి ఎట్టా వచ్చారు? ఒరే రాముడు, మీ అత్త ఈడేటి మొగుడు ఈడేటి మగాడు అనేదా? ఇప్పుడు చూడు మన పతాపా. ఎందుకని అలసిపోతావు? ఇల్లు కూడా హాస్పిటల్. ఏటో ఆనందాలు అలా అలా అయిపోతానే. ఒరే రాముడు,
మీ అత్తకి 3వ నెల కడుపు. ఆ? నిజమా అత్త? మాయగారు ఆ మొక్కిన కాడ నుంచి సత్యంత సిగ్గేసిపోతుంది. అరే రాముడు, పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అర్థం నాలాగే ఉండాలి. డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను. కాస్త చూడు. రా అత్త, రా. నాన్న మగాడు చూపించుకొని ఏంటి నువ్వు? నానేటన్నాను. హలో సుప్ర గారు, ఒక్క నిమిషం. వీళ్ళు స్వయానా నాకు అత్తమామలు కాకపోయినా అంతకంటే ఎక్కువ. మా అత్తగా చాలా కాలానికి గర్భిణి వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. రండి. పదవే. నువ్వెక్కడికి సిగ్గులు ఇక్కడ ఉండిపోమి వెనక వస్తావేటి? మామ, మా అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ మీ 5 కూడా తగ్గలేదు. చివరిగాని సన్నాసం చేసి కానీ ఇచ్చిపెట్టదు. అతనేమైపోతే నాకే. నాకు కావాల్సింది మా అమ్మ. అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను. సన్నాసి, నీ ముఖం గోడైపోను, నువ్వు నాశనైపోను. నీ జిమ్మాడా నువ్వేటి మగాడివి, నా పరువే పోనారు బాబు. ఏమైందే? ఏటవుద్ది ఏంటైందే? ఏటుందని ఏటవుద్ది ఏటవుద్ది? సుప్ర గారు, అసలు విషయం ఏంటి? ఆమె గర్భిణి కాదు, లోపల గ్యాస్ ఫామ్ అయింది. ఏంటందరూ గ్యాసా? గ్యాస్ కాకపోతే ఇంకేటవుద్ది? సిగ్గైపోనది, నా బతికే సిగ్గైపోనది. ఓ రావుడు, నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను. నేనుండను బాబు, నా బతికే గ్యాస్ అయిపోనది. సరే, దాని మనసు పాడైపోయినదిరా. నేను మళ్ళీ వస్తాను. పాపం ఎప్పటి నుంచో పిల్లని కలవరిస్తున్నారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం. అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా? జస్ట్ ఒకసారి నా రూమ్కి వెళ్ళి. అయితే రండి, నా కారులోనే వెళ్దాం. ఇప్పుడే వస్తాను. ఒక వీసి జిలేబీ తిని బాత్రూమ్ లో కూర్చోను. ఒక పక్క మధ్యలో వాయించేవాడా, ఒక పక్క హార్మోని వాయించేవాడా, మధ్యలో నువ్వా? నీకేమైనా బుద్ధి ఉందా అసలు? ఇటు 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 తిడుతున్నానేమనుకోవద్దు, స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను. నువ్వు అసలు మనిషివేనా? అదిగా సార్. వద్దు, తొందరపడొద్దు, పూర్తిగా తిట్టగా చెప్పు. నువ్వేం చదువుతున్నావు? మెడిసిన్. నీ చదువు పూర్తయ్యే కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ పూర్తిగా చేయాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. అక్కడ ఉంటే బాగా చదవగలవా? చదవలేవు. బాగా చదవాలంటే ఏం చేయాలి? వెంటనే మకా మార్చాలి. ఎక్కడికి మార్చాలి? నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి మార్చాలి. ఊరికనే ఉండొద్దయ్యా, అది అద్దె నా దగ్గర డబ్బు. నువ్వివద్దు, నేనిస్తాను, అది నాకు ఇచ్చేయి. సార్, అదేనయ్యా, అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరి పెట్టుకుంటాను, అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజనం సరి పెట్టుకుంటాను, అంతే. ఎలా ఉంది మీ ఇల్లు? నడిచి వెళ్లేవాడికి విమానం ఎక్కినట్టుంది. ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని ఆ దేవుడు తోడు పంపిస్తూనే ఉంటాడు. నా అన్నవాళ్ళు నన్ను నడి రోడ్డును వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి ఈ దేవాలయంలో స్థానం ఇచ్చారు. వీళ్ళు నాకేమవుతారు? వీళ్ళ రుణం నేను ఎలా తీర్చుకుంటాను? ఎలా తీర్చుకుంటాను? అరే గోపి, అదంతా కొయ్యద్దురా, చెట్టు పాడైపోతుంది. చాలా నువ్వు ఇట్రా. కథలకే సరిగ్గా అంటుకోకపోతే పండదు. పండకపోతే పోనీలే అక్క. పండకపోతే దయ్యం లాంటి మొగుడొస్తాడు, పండితే మంచి మొగుడొస్తాడు. అదేంటి సార్ తొందరగా?
డైమండ్ 9. నెక్స్ట్ నువ్వేనే ఆడాలి. ఏమే రిపోర్ట్స్ అన్ని రాసావా? అబ్బా క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా నీకు అదే గొడవేనా? ముందు ఈ చీటీల సంగతి చూడు. ఏమిటి నువ్వు మరీ సుతారం గెలుస్తున్నావు? తొందరగా వలవే. చూడు నేను తొందరగా గెలిచేశాను. హలో హీరో గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. మనసు ఎందుకో బాగోలేదు. మనసు బాగోని వారికి, బాగున్న వారికి, బోర్ కొట్టే వారికి, కొట్టని వారికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్. బాయ్స్ అండ్ గర్ల్స్ కమాన్ కమాన్ రావాలి. రండి రండి. ఏమిటమ్మా ఏమిటా హడావిడి? ఏం లేదు సార్, అబ్బాయిల తరఫున ఒకరు, అమ్మాయిల తరఫున ఒకరు పాట పాడాలి. బ్రహ్మాండం. అమ్మాయిల తరపున నువ్వు, అబ్బాయిల తరపున ఇతను పాడతారు. అలాగా సార్, ఇవి అబ్బాయిల చీట్లు, ఇవి అమ్మాయిల చీట్లు. పాడాలి అని ఎవరికి వస్తే వాళ్ళు పాడాలి. అసలు పాడు రాని వాడికి వస్తే ఇదేమన్నా సంగీత పోటీయా? ఎలా వస్తే అలా పాడేయటమే. మరేం పర్వాలేదు, ఈ చుట్టుపక్కల పుల్లే ఉన్నాయి, గాడిదలు ఏం లేవు, పాడేవచ్చు. ఫస్ట్ మీ ఇద్దరు కమాన్ తీసుకోండి. ఫాస్ట్ చేయండి. నాకు రాలేదే. నీకు వచ్చిందా? నాకు రాలేదు. నాకు రాలేదు. అయితే ఇంకెవరికి వచ్చినట్టు? ఇంకెవరు మామూలే, హీరో హీరోయిన్. ఏం ఓకే ఓకే, ఓకే. వెరీ గుడ్ కాంబినేషన్. బాబు ఒక మంచి రొమాంటిక్ డ్యూయట్ పాడు. ఐఎమ్ సారీ సార్. నో సారీస్ నో వరీస్. పాడాలంటే పాడాల్సిందే. తప్పదు, లేకపోతే గొడవ చేస్తాం. రెడీ కమాన్. 1 2 3 4 5 6 7 కమాన్. నేనేం తప్పు చేశానో చెప్తే వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో ఉంటావు ఉండదు. ఆ ఉండకపోవడానికి నేనేం చేశానని? ఏమిటంటే ఊరికే కబుర్లు చెప్తావు. మా వాళ్ళు వస్తే కళ్ళండి ఇప్పుడు పోసుకుంటా. ఆయన నేను కలిసి ఉంటే కూతురు ఓ ఏడుస్తావు. ఆయన నీకెంత నాకు అంతే. అక్కడ నీకు సొంత అయిపోయింటే కాదెట్టు అని నేను ఇప్పుడు అన్నాను. ఈ కథలన్నీ అనవసరం. దానికి ఇష్టం లేదు, నువ్వు ఉండడానికి లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి పోను. ఎక్కడికంటే నీకు ఊరందరూ చుట్టాలేగా, నువ్వంటే అందరూ ప్రేమ కాల్చేవాలేగా. ఎవరు కొంపలైనా ఉండదు. గేటు మండ ఆడి కొంపలో ఈడి కొంపలో పడి ఉండాల్సిన కర్మ నా ఊరికి ఏం పట్టిందో దొంగనాశ అయితే. ఆ కర్మ నీకేనే బండనాశ. మిమ్మల్ని ఇద్దరు మెడబెట్టి ఇట్లాంటిది ఓడితోనే పెట్టుకో, నాతో పెట్టుకుని అంటే పళ్ళు పిఠాపురం సంతకెళ్ళిపోగలదు. ఏటంతో పిఠాపురం సంతగా ఎందుకు, శ్రీకాకుళం సంతకే తోలేద్దాం. నువ్వేటంతో? నానేటంతను. నువ్వు ఏటంటే నేను అదే అంతను. మిమ్మల్ని చంపి దించవే చెయ్యి. ఇది చిన్నప్పటి నుంచి పిడకలు కొట్టిన చెయ్యి. దీంతో కొట్టానంటే మొఖం పిడకైపోగలదు. ఏటంతో? నానేటంతను. పిడక బిల్లు పిడక అయిపోతుంది. అది నీకే కన్నా ఆడికాడు ఉండటానికి. ఇంటికి పోదాం. ఏటంతో? నానేటంతను. బంగారాలంటే కొడుకున్నాడు, నెత్తి నెట్టుకుని పూజించుకుంటాడు. ఈ కుక్కలతో నీకేటి పని? నేను ఎక్కడికి రాను. రాకెక్కడికి వెళ్తావు? నువ్వు ఇళ్ళలో ఉంటే ఏ అర్ధరాత్రి కూడా నిన్ను చంపేస్తారు. నిన్ను ఎందుకు బయటికి గంటేస్తుందో తెలుసా? ఇల్లంతా దాన్ని నెత్తిన పెట్టుకుపోదామని. ఏటంతో? నానేటంతను. ఆడి కాలు చేతులు పడిపోయాక ఆడే నీకు ఆడికొస్తాడు. రామనింటికి పోదాం. రాపోదాం. కాస్త ఓపిక పడితే రావుడు చదువు అయిపోద్ది. అప్పుడు ఆడికాడే ఉండిపోవచ్చు. ఏమ్మా, మీ ఆయన తాగొచ్చి నిన్ను కొట్టి చంపబోయారట, నిజమేనా? కాదు. కాదా? అయితే ఆ దెబ్బలా తగిలింది? గడప తగిలి పడిపోయాను. నిజంగానేనా? అవునండి. కాదండి, అబద్ధం చెప్తుంది. వాళ్ళ ఆయన తాగొచ్చి కొట్టాడు. మిస్టర్, చూడండి, మాకు కావాల్సింది ఆమె స్టేట్మెంట్ కానీ మీ స్టేట్మెంట్ కాదు. చూడమ్మా, ఈ కాగితం మీద సంతకం పెట్టు. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. మంచిది సార్. చిచి, నీ మీద జాలి కలిసి తీసుకొచ్చినందుక మమ్మల్ని వదనం చేసావు. చాలే రండి. అనవసరంగా లేని పని గొడవ అంతా నెత్తిన పెట్టుకున్నా. ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? ఏం చేయమంటారండి? నిజం చెప్తే పోలీసులు అన్ని పట్టుకు తన్ని జైల్లో పెడతారు. అప్పుడు నేనేగా ఏడవలసింది. చూస్తూ చూస్తూ కట్టుకున్న వాళ్ళని జైలుకి ఎలా పంపించను? పంపించొద్దు, అలాగే నెత్తిరెక్కించుకో. నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు గనుకనే ఆ మగవాళ్ళు అలాగే తయారవుతున్నారు. ఆడది మగవాడి బానిస కాదు, మగవాడి కాలి కింద చెప్పు కాదు. ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి. అంతేగాని నీలాంటి సీతలు సావిత్రులు ఉన్నంత వరకు మగవాళ్ళు మారరు. నీలా ఏడుస్తూ కూర్చోవలసిందే. మనిషిలో ఎంత మంచితనం ఉందో అంత సంస్కారం ఉంది, ఎంత సంస్కారం ఉందో అంత ఆదర్శం ఉంది.
ఎంత ఆదర్శం ఉందో అన్ని విప్లవ భావాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం స్త్రీకి స్వప్నం ఒక ప్రతీక. హలో, సారీ అండి, నాకు అలవాట్లేదు. అలాంటి ఇదైనా బ్రాందీయా విస్కీయా? టీ. వెరీ సారీ. పోనీ 50-50. థ్యాంక్స్. అదేమిటి నా బట్టలు ఊరుస్తున్నా? ఏమిటి హడావుడి? ఏం లేదే, అర్జెంట్ గా నాకు డెలివరీ వచ్చింది. ఇది ఎన్నో డెలివరీ? మూడోది. మూడుకే ఇంత హైరాణ పడిపోతున్నావు. నేను 6 చేశాను తెలుసా? నువ్వు చేస్తావు బాబు, నీకున్న ఓపిక నాకెక్కడిది. వస్తాను. హలో హలో. ఏమిటి పొద్దు నుంచి మీకు డెలివరీ కాలేదా? లేదండి. అమ్మా, అదండి రెడీ. పొద్దున్న నుంచి ఆవు అంటాం తప్ప కందో. నాకేమో తలనొప్పిగా ఉంది. ఏమండి, నాకు చిన్న సాయం చేసి పెడతారా? మీ డెలివరీ అన్ని చేసి పెట్టుకుంటారు. అవునండి. మరి నా డెలివరీ? మీరు చాలా చేశారుగా, ఈ రోజుకి ఇది చేస్తే మొత్తం 7 అవుతాయి. మీకు మొత్తం 7 అయ్యేలోగా నాకు డెలివరీ వస్తుంది. ఆ చెత్తనే నోట్స్ రాసి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఏ మిస్టర్, ఇదిగో నీళ్ళు తీసుకురామండి. ఇస్త్రీ చేసుకోండి. దీంతోనా? చెంబు కన్నా బెటర్, తొందరగా అవుద్ది. బిండి ఇస్త్రీ. నవ్వెందుకండి? మెడిసిన్ చదువుతున్నారు, చెంబు ఇస్త్రీ చేస్తారా? మెడిసిన్ కి చెంబిస్త్రీ సంబంధం ఏంటండి? సంబంధం కాదు, ఉన్న టైం అంతా చెంబుతోటి బిందుతోటి గడిపేస్తే మీ మెడిసిన్ గోవిందా. నవ్వేంటి? ఇక నుంచి మీరు ఇస్త్రీ చేయక్కర్లేదు. లక్ష్మికి ఇస్తే అదే చేయించుకొస్తుంది. అవును, ఇదేంటి? చిరుగని ఆ? కుట్టేస్తే సరిపోతుందండి. అంతే డాడీ, అసలు ఎవరికి ఏ సహాయం చేయకూడదు. చిచి. ఏమిటమ్మా, ఏమైంది? ఏం లేదు డాడీ, రాముకు పోనీ కదా అని నేను ట్యూషన్ ఇప్పించాను. నువ్వు అవుట్ హౌస్ ఇచ్చావు. ఇప్పుడు అతను కాలేజీకి వెళ్ళాలంటే బట్టలు లేవంట, డబ్బు కావాలంట. నేను ఎక్కడ ఇస్తాను? నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పేసి. వద్దు, తొందరపడొద్దు. అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పదమ్మా. మా జడి వారు కొట్టు ఫోన్ చేస్తాను, కావాల్సిన బట్టలు తెప్పించు. ఎందుకు డాడీ? నేను చెప్పినట్టు చెయ్యి. సరే. ఎక్కడవి? అయ్యగారు పంపారండి. నిజం చెప్పు. అమ్మాయి గారు ఇచ్చి రమ్మన్నారండి. ఏమన్నారు? ఏమనగలను? మనిషి అందామా అంటే అనుభూతి కావటం లేదు. దేవత అందామా అంటే ఎప్పుడూ కనిపించి మాట్లాడుతుంది. పోనీ మనిషి దేవత రెండూ కాదనుకుంటే ఈమె గురించి ఇంకేమనుకోవాలి? ఈమె రుణం నేను ఎలా తీర్చుకోవాలి? అలాగా అమ్మా, అమ్మా. ఓ నువ్వా? ఆవిడ గారు ఇక్కడ లేదు, ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది. ఏ? నాకేం తెలుసు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రావుడు వెళ్ళిపోతున్నాడు. అమ్మా, రావుడు, బాగున్నావురా? నాకే నేను అక్కడ బాగానే ఉన్నాను, కానీ నిన్ను మాత్రం దిక్కులేని దానిలా పరాయి కొంపలో వదిలేశాను. ఏట్రంతనా? పరాయి కొంప అల్లగన్నా అంటే పల్లుగులు రాలిపోగలవు. ఏటంతవా? నానేటంతను, నువ్వు ఏటంత నేను అదే అంతను. సన్నాసే, ఇది నీ కొంపేరా. అక్కడ ఉంటే అంటే ఇక్కడ ఉంటే ఏంటి? అమ్మా చెప్పమ్మా, నేను ఇంట్లోంచి ఎందుకు బయట పంపించేశాడు?
ఊళ్ళో దిగాడు నీ కొడుకు. ఎప్పుడు? ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు. బహుశా అదే పిలిపించి ఉంటుంది. ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో. ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ మొహం వాళ్ళేం గొడవ చేస్తారే? ఇంత జరిగితే ఒక కొత్త ముఖాన్ని ఎందుకు రాలేదు? అప్పుడే వచ్చి అతని సంగతి తేల్చేసేవాడు కదా. మళ్ళీ మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి. అని నువ్వు చూసేదేటి? దేవుడే చూస్తాడు. మనకు కావాల్సింది మన అమ్మ మనకాడే ఉంది. ఉండటం కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకనివ్వలేదు. ఇప్పుడు ఉండటానికి నేను కూడా లేకుండా ఇంట్లో నుంచి బయటకు గంటేశాడు. అలాంటి తండ్రి బ్రతికితేనే చేస్తేనే. తప్పురా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటారు. చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే ఏమిటమ్మా లాభం? అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం. నీలాంటి సీతామహాలక్ష్మణులు ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు బాగుపడరు. చాలా అయిపోయింది ఒగ్గి. ఇప్పుడు ఏటంతో మా అమ్మ నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ ఉంటారా? నువ్వేమో బాబుదారు ఉన్నావు. బరువు బరువు ఎందుకు? ఒకేసారి తీసుకెళ్ళిపోతాగానే. అవునరా రామ్, ఇన్నాళ్ళు ఓపిక పట్టావు. ఇంకా కొద్ది రోజులేగా, ఓపిక పట్టరా. ఏమి మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నా కదే, ఎలా కుదురుతుంది? నీ పెళ్ళేమో ఖాయం అయిపోయింది. నాకు ఇంకా తాడు లేదు, బొంగరం లేదు. ఎందుకు లేదు? తాడు బొంగరం రెండూ ఉన్నాయి. కాకపోతే మీ నాన్నగారు పర్మిషన్ తీసుకుని తాళి కట్టించుకోవటం. నాన్నదే ఉందే. ఆయన కాదన్నా సరే ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. కానీ నాన్న కంటే ముందు రాముతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకని? అతని అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా. ఏ, అతను ఎప్పుడూ నీతో చెప్పలేదా? నువ్వెప్పుడు అతను అడగలేదా? ఇదేం ప్రేమే బాబు, పోనీ చెప్పు. నీకు అడగడానికి సిగ్గైతే నేను అడుగుతాను. ఏమయ్యా, నువ్వు మా స్వప్నాన్ని ప్రేమిస్తున్నావా లేదా, పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగమంటావా? నువ్వెందుకు, నేనే అడుగుతాను. ఏమయ్యో సీతారాం, ఇట్రా 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 ఇట్రా. ఏమయ్యా, ఇవాళ ఎన్నో తారీఖు? 12 ఎప్పుడు వస్తానన్నా? 2వ తారీఖు. 2వ తారీఖు వస్తాను, 12వ తారీఖు వస్తావా? అది కాదు సార్. 2కి 12కి తేడా ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? నేనేమవుతాను అనుకున్నావు? నీ పాటికి నువ్వు పోయావు, ఆ పాటికి ఆగిపోయింది. ఈ పాటికి నువ్వు రాకపోతే ఇల్లు విడిచి నేనే వెళ్ళిపోయావని. ఏదైనా అర్జెంట్ పని. అర్జెంటేనయ్యా, అర్జెంట్ కాకపోతే నీతో నాకేం పని? పద 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 పద. వెంకన్న, సీతారాముకి రాము సార్. రాముకి మధ్య తీసురా. కూర్చోవా. కూర్చో కూర్చో కూర్చో. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ ఫోటో చూడు, ఎలా ఉందో చెప్పు. ఇది వద్దు, తొందరపడొద్దు, ఆలోచించి నిదానంగా చెప్పు. బాగున్నాడు సార్. వెరీ గుడ్. నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటేనయ్యా, అందుకే నేను అడిగాను. నిజంగా బాగుందంటావా? బాగున్నాడు. ఎందుకు బాగుండదయ్యా? మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? అందుకే ఇతనితో స్వప్న పెళ్లి ఖాయం చేసి. ఏం చదువుకున్నాడు తెలుసా? FRCS లండన్. ఒక్కడే కొడుకు. ఆస్తి అంటావా? కావలసినంత. చూడరాము, మన స్టేటస్ కి అల్లుడంటే ఆ మాత్రం లేకపోతే ఎలా? అవును సార్. మా నాన్న ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాడని స్వప్న సంతోషిస్తుంది కదూ? అవును సార్. రాము, పిల్లల్ని గురించి నీకు తెలియదయ్యా. ఆడపిల్లల్ని కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతురు ఎక్కడో పెద్దింట్లో ఉండాలని, ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాడు. తనే తల్లి, తనే తండ్రి పెంచి పెద్ద చేసిన తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతుర్ని ఎక్కడో మహారాజుకి ఇవ్వాలని, ఎక్కడో రాణివాసంలో ఉంచాలని అనుకుంటాడు. అందుకేనయ్యా నేను అలాగే అనుకున్నాను. తప్పులేదుగా? లేదు సార్. చిన్నప్పటి నుంచి అది బాధ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగింది. అలాగే పెళ్ళైన తర్వాత కూడా దానికి ఎటువంటి బాధ రాకూడదనే ఈ సంబంధం నిశ్చయం చేశాను. ఏదో ఒక సంబంధం అయితే ఏనాడో చూసి ఉండేవాడిని. ఇలాంటి సంబంధం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అతను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే లండన్ వెళ్ళిపోవాలట. పైగా హనీమూన్ వెళ్ళటానికి టైం లేదట. ఇట్స్ ఆల్ రైట్. బిజీగా ఉంటేనే కదా గొప్పవాళ్ళు అవుతారు. ఈ సంబంధం చేసుకుంటే స్వప్న హ్యాపీగా ఉంటుంది కదా? ఉంటుంది సార్. రాము, ఒకవేళ అమ్మాయి గాని ఆవు అంటే నువ్వే ఒప్పించలేవు. పోనీ ఒకసారి అమ్మాయి గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే. ఏమిటయ్యా దాని అభిప్రాయం తెలుసుకునేది? నీకు తెలియదురా. డాడీ నువ్వు ఫలాంది చెయ్యాలి అంటే నేనెప్పుడూ కాదనలేదు. అమ్మా నువ్వు ఫలాంది చెయ్యాలి అంటే స్వప్న ఎప్పుడూ కాదనలేదు. కాదనదు కూడా. మేమిద్దరం తండ్రి కూతుళ్ళం కాదయ్యా, ఫ్రెండ్స్, స్నేహితులం అంటే. మా ఇద్దరి మధ్య అవును కాదనేది లేదు. ప్రేమ గుడ్డిదంటారు, కానీ నా దృష్టిలో ప్రేమ మోగది. ప్రేమకు అంతస్తులు లేవంటారు. అసలు ఉన్నవే అంతస్తులు.
ఆ అంతస్తులే ఈరోజు స్వప్నకు నాకు మధ్య అడ్డుగోళ్లయ్యాయి. ఆ అడ్డుగోళ్లే ఈరోజు మా ఇద్దరిని వేరు చేస్తున్నాయి. తన బిడ్డ స్వర్గ సుఖాలతో ఆనందంగా కాపురం చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు. అలాగే రావు గారు కూడా అనుకుని ఉంటారు. అందుకే ఆయనకి తగిన అల్లుడిని ఆయన చూసుకున్నారు. నేను ప్రేమించినా చెప్పుకోలేకపోయాను. ఉంటానండి. డాడీ వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ టైంకి వచ్చామా. ఇప్పుడు నేను థ్రిల్ చేయబోతున్నా. ఏమి డాడీ? నీకు పెళ్లి ఖాయం చేశాను. అబ్బాయి FRCS లండన్. వాళ్ళదేనమ్మా ఫోను. రేపు నిన్ను చూసుకోవడానికి వస్తామన్నారు. నేను అడిగే కబురు చేస్తానని చెప్పాను. డాడీ వద్దు, తొందరపడొద్దు. కుర్రాడు చాలా బాగున్నాడమ్మా. రాము కూడా నచ్చాడు. రాముకి నచ్చాడా? ఎప్పుడు వచ్చారు? గంట అయింది. డాడీని చూశారా? మాట్లాడాను. ఏమన్నారు? మీరే పెళ్లి పెద్దటగా. పెళ్లి కొడుకు మీకంతా నచ్చాడా? ఏ, మీకు నచ్చలేదా? ఎదుటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అంటే నీకు డాడీకి అంత బాగా నచ్చితే నేను మాత్రం కాదని ఎలా అనగలను? అంటే రావు గారి అభిప్రాయం స్వప్న అభిప్రాయం ఒకటే అనుకుంటాను. శుభలేఖలు కూడా సెలెక్ట్ చేశారు. చెప్పారు మంగళసూత్రం కూడా రెడీ అయిందని. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు. అంటే నాన్నగారి అభిప్రాయం రాము అభిప్రాయం ఒకటే అనుకుంటాను. మంచి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసి మీ రుణం తీర్చుకున్నారుగా. చేసిన దానికి రుణం తీర్చడం తప్ప మనిషికి మనిషి ఇంకేం చేయలేరా? చేసే శక్తే ఉంటే మనిషి ఎందుకు రుణపడి ఉంటాడు?